హాయ్ గైస్, నేను మీ రాగినేని. ఇంట్లోనే ములక్కాయ ఎండ్రాయిల్ కూర చేశానండి. ములక్కాయ, టమాటో, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి. దాంట్లోకి కూరకి సరిపడినంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఇది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే జీలకర్రని వేసుకోవాలి. నేను ప్రతి కర్రీలోకి జీలకర్ర వేస్తానండి, ఎందుకంటే ఇది అరుగుదల అనేసి. దీనివల్ల కర్రీ టేస్ట్ ఏం మారదు, కానీ ఇది మంచిదని చెప్పేసి నేను ప్రతి కర్రీలో వేస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని వేసుకోవాలి. ఈ రెండు వేసిన తర్వాత దీన్నైతే కలుపుకుందాము. ఇది బాగా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఇది మాత్రం నిల్వ ఎప్పుడు ఉంచకండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది, చాలా బాగుంటుంది రుచి కూడా. తర్వాత తాజాగా ఉన్న ములక్కాయలను అయితే యాడ్ చేసుకున్నా. చూసారు కదా ఎంత తాజాగా ఉన్నాయో. ఎప్పుడైనా సరే మన కర్రీ టేస్ట్ రావాలంటే ప్రతిదీ తాజాగా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. అలా అని చెప్పేసి చెట్టు నుండి కొయ్యాలా అని మీరు అనుకోవద్దు. కూరగాయలు మాత్రం నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి చేసుకుంటే మన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఎప్పుడు నిల్వ ఉంచొద్దు. ఈ తర్వాత మనం ఎండ్రాయిల్ని అయితే నేను హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ అయితే ఉంచిన తర్వాత ఇప్పుడు ఈ ములక్కాయల్లో వేసాను. ఇప్పుడు మొత్తాన్ని చూపించినట్లు కలుపుకోవాలి. దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటో ముక్కలను కూడా వేసుకొని ఇవి బాగా మగ్గాలి. ఇది బాగా మగ్గే టైంలోనే మనం కూరకి తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకుందాం. నేనైతే 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీరు ఎంత తింటారో అంత యాడ్ చేసుకోండి. తర్వాత మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. మేమైతే ఈ కూరలో ఎక్కువ తినాలనుకోవట్లేదు కాబట్టి. చూపించినట్లు మొత్తాన్ని ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి కూర మొత్తం మగ్గేలాగా చూసుకోవాలి. గ్యాస్ స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ వాసనకి సగం కడుపు నిండిపోయిందండి, అంత బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా అదిరిపోయింది. మీరు ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. తరువాత దీంట్లోకి నేనైతే గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా. వాటర్ బదులు మీరు చింతపండు రసాన్ని కూడా పోసుకోండి. నేనైతే వాటర్నే ఇష్టపడతా కాబట్టి వాటరే పోసుకున్నాను. ఇది కూడా కొంచెం కలుపుకున్న తర్వాత మరొకసారి మూతను పెట్టేసి కొంచెం మగ్గాలి. ఇది మూత తీసి చూస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.